Hi viewers, my name is Cholangi Venkat Subramaniam, athletic coach in Adikananda University. Today my topic is combined events. అథ్లెటిక్స్లో ముఖ్యమైన భాగమైనటువంటి కంబైన్డ్ ఈవెంట్స్ కోసం ఈరోజు మీకు తెలిసే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, వాట్ ఈస్ కంబైన్డ్ ఈవెంట్స్? కంబైన్డ్ ఈవెంట్స్ అంటే ఏమిటి? అసలు కంబైన్డ్ ఈవెంట్స్ అనేది ఎలా వచ్చింది చరిత్రలోకి? దాని యొక్క అందులో ఉన్నటువంటి కంబైన్డ్ ఈవెంట్స్లో ఉన్నటువంటి ఈవెంట్స్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కంబైన్డ్ ఈవెంట్స్ అంటే ఏమిటి? కంబైన్డ్ ఈవెంట్స్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఇన్ అథ్లెటిక్స్. అథ్లెటిక్స్లో ఎన్నో అంశాలు ఉంటాయి: రన్స్, జంప్స్, త్రోస్. ఇందులో ఉన్నటువంటి ఈ మూడు విభాగాలు ఉన్నటువంటి కొన్ని రకాల జంప్స్, త్రోస్, రన్స్ కొన్నిటిని తీసుకుని కలిపి తయారు చేసినటువంటి ఈవెంట్నే మనం కంబైన్డ్ ఈవెంట్స్గా పేర్కొంటాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఈవెంట్స్, మెయిన్లీ డెకాథ్లన్, హెప్టాథ్లన్ అండ్ పెంటాథ్లన్. మనం చదువుకున్నట్టుగా డెకా అనగా 10, హెప్టా అనగా 7, పెంటా అనగా 5, 5. ఓకే, ఈ డెకాథ్లన్లో 10 ఈవెంట్స్ ఉంటాయి. హెప్టాథ్లన్లో 7 ఈవెంట్స్ ఉంటాయి. పెంటాథ్లన్లో 5 ఈవెంట్స్ ఉంటాయి. అసలు కంబైన్డ్ ఈవెంట్స్ యొక్క హిస్టరీ తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ కంబైన్డ్ ఈవెంట్స్. ద కంబైన్డ్ ఈవెంట్స్ ఆఫ్ ది ఇయర్ వేర్ యూజ్డ్ ఇన్ ది 1904 సమ్మర్ ఒలింపిక్స్. ఈ కంబైన్డ్ ఈవెంట్స్ అనేవి 1904 సంవత్సరంలో సమ్మర్ ఒలింపిక్స్లో దీన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. మనం ముందుగా చెప్పుకున్నటువంటి అథ్లెటిక్స్లో 3 విభాగాలు ఉంటాయి. అంటే అందులో రన్స్, జంప్స్, త్రోస్. రన్స్లో వచ్చి షార్ట్ రన్స్, మిడిల్ రన్స్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్స్. అలాగే షార్ట్ రన్స్లో వచ్చి మనం చెప్పుకున్నట్టుగా 100 మీటర్స్, 200 మీటర్స్ అండ్ 400 మీటర్స్. మిడిల్ రన్స్ వచ్చి 1800 మీటర్స్, 1500 మీటర్స్ అండ్ 1600 మీటర్స్ అండ్ ఇంకా అలా ఉంటాయి. లాంగ్ రన్స్కి వచ్చేటికి 5 km, 10 km, మారథాన్, హాఫ్ మారథాన్, 1 hour రన్నింగ్, ఇలా చెప్పుకుని పోతే చాలా అందులో ఈవెంట్స్ ఉంటాయి. అలాగే త్రోస్ వచ్చేటప్పటికి షార్ట్ పుట్, జావలిన్ త్రో, హ్యామర్ త్రో అండ్ డిస్కస్ త్రో. ఈ 4 ఉంటాయి ఈ త్రోస్లో. అండ్ లాస్ట్ వన్ ఈజ్ జంప్స్. జంప్స్ ఈవెంట్స్లో హై జంప్, లాంగ్ జంప్ అండ్ పోల్ వాల్ట్, ఈ 3 విభాగాలు ఇందులో ఉంటాయి. ఈ మూడిట్లో ఉన్నటువంటి అంశాలను తీసుకుని తయారు చేసినది కంబైన్డ్ ఈవెంట్స్. ఓకే, హౌఎవర్ ది ఈవెంట్ విచ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ దీస్ 3 మిక్స్డ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ డెకాథ్లన్, హెప్టాథ్లన్ అండ్ పెంటాథ్లన్. ఈ మూడింటిని కలిపి తయారు చేసినటువంటి ఎలిమెంట్స్ని మనం ఈ డెకాథ్లన్, హెప్టాథ్లన్ అండ్ పెంటాథ్లన్గా పేర్కొనడం జరుగుతుంది. అలాగే డెకా అనగా మనం 10 చెప్పుకున్నాం కదా. ఈ డెకాథ్లన్లో 10 ఈవెంట్స్ ఉంటాయి. దీన్ని 2 రోజుల పాటు జరగాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా డే 1లో ఫస్ట్ రోజు 100 మీటర్స్ రన్, అలాగే లాంగ్ జంప్, షార్ట్ పుట్ అండ్ హై జంప్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ 400 మీటర్స్ రన్. ఫస్ట్ డేలో మనం జరిపినటువంటి ఈ 5 ఈవెంట్స్ని తర్వాత మరుసటి రోజు అంటే డే 2లో ఫస్ట్ రోజుకి అలాగే డే 1లో లాస్ట్ ఈవెంట్కి మధ్యన మినిమం 10 hours
గ్యాప్ ఉండాలి. 10 గంటల సమయం మాత్రమే ఈ అథ్లెటిక్స్కి అది ఉంటుందన్నమాట. అది రాత్రి ఒకవేళ సపోజ్ ఈవెంట్ లేట్ నైట్లో జరిగిన ఉదయం మాత్రం జరిగినటువంటి ఈవెంట్కి లాస్ట్ రాత్రి జరిగిన ఈవెంట్కి మధ్యన 10 గంటల సమయం ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే కనుక దాన్ని మన యొక్క టెక్నికల్ డెలిగేటర్కి తీసుకువెళ్ళి ఈ అంశాన్ని మనం అడిగేందుకు హక్కు ఉంటుంది. ఓకే. అలాగే డే 2లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 110 మీటర్స్ హడిల్స్, అలాగే డిస్కస్ త్రో, పోల్ వాల్ట్ అండ్ జావలిన్ త్రో, లాస్ట్ 1500 మీటర్స్ రన్. ఈ విధంగా పురుషుల డెకాథ్లాన్ ఈవెంట్స్ ఉంటుంది. మనం లాస్ట్ జరిగినటువంటి ఒలింపిక్స్లో చూసుకుంటే డెకాథ్లాన్లో 9126 పాయింట్లు సాధించినటువంటి కెవిన్ మేయర్ అనే అతను విజయం సాధించాడు, మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఉమెన్స్ డెకాథ్లాన్ ఈవెంట్స్లో చూసుకుంటే డే 1 100 మీటర్స్, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, జావలిన్ త్రో, 400 మీటర్స్ రన్ ఉంటుంది. అలాగే డే 2లో 100 మీటర్స్ హడిల్స్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్ అండ్ 1500 మీటర్స్ ఉంటుంది. ఈ 10 ఈవెంట్స్ కూడా పురుషులకి అలాగే మహిళలకు కూడా సమానంగా జరుగుతాయి. లిటిల్ బిట్గా చిన్న చిన్న తేడాలతో ఈ రన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, కానీ 10 ఈవెంట్స్ మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. అలాగే ఫస్ట్ రోజు జరిగినటువంటి లాస్ట్ ఈవెంట్కి, రెండో రోజు జరిగే మొదటి ఈవెంట్కి మధ్యన 10 గంటల సమయం మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇది అథ్లెటిక్ యొక్క వరల్డ్ ఫెడరేషన్ ఉన్నటువంటి రూల్ ఇది. అండ్ నెక్స్ట్ డెకాథ్లాన్ హిస్టరీ చూసుకుంటే The forerunner of the modern decathlon was the pentathlon, a regular feature of the ancient Olympics that comprised the long jump, discus, javelin, sprint, wrestling. ఈ వరల్డ్ యొక్క అథ్లెటిక్స్ జరుగుతున్న రోజుల్లో కంబైన్డ్ ఈవెంట్స్ అథ్లెటిక్స్ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది ఏంటంటే పెంటాథ్లాన్ ఈవెంట్ జరిగేది ఒలింపిక్స్లో. దాన్ని రానున్న రోజుల్లో అలా తీసుకొచ్చి డెకాథ్లాన్గా మార్చారు. ఫస్ట్ కంబైన్డ్ ఈవెంట్స్ held at the 1904 Olympic Games, but first decathlon competition held in 1911 Olympic Games. 1904 సంవత్సరంలో ఈ యొక్క కంబైన్డ్ ఈవెంట్స్ అనేది జరగడం ప్రారంభమైంది. అయితే దాన్ని 1911లో మాత్రం మారుస్తూ డెకాథ్లాన్గా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ హెప్టాథ్లాన్. హెప్టాథ్లాన్ అనగా మనం ముందుగా చెప్పినటువంటి ఇందులో 7 అంశాలు ఉంటాయి. అలాగే రన్స్, జంప్స్, త్రోస్ ఈ మూడింటిని కలిపి హెప్టాథ్లాన్గా తయారు చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ డే వచ్చి 100 మీటర్స్ హడిల్స్ ఉంటుంది మహిళలకి, హై జంపు, షార్ట్ పుట్, 200 మీటర్స్ రన్ ఉంటుంది. అలాగే సెకండ్ డే వచ్చి లాంగ్ జంప్, జావలిన్ త్రో అండ్ 89 మీటర్స్ రన్. లాస్ట్ జరిగినటువంటి ఒలింపిక్స్లో హెప్టాథ్లాన్లో నఫీత్ యామ్ అనే మహిళ ఫస్ట్ ర్యాంక్ సాధించడం, మొదటి స్థానం నిలవడం జరిగింది. ఈ హిస్టరీని చూసుకుంటే ఉమెన్ ఫస్ట్ కాంపిటెడ్ ఇన్ ది పెంటాథ్లాన్ 5 డిసిప్లిన్స్ అట్ ది 1964 ఒలింపిక్ గేమ్స్ ఇన్ టోక్యో. టోక్యోలో జరిగినటువంటి ఈ పెంటాథ్లాన్ ఈవెంట్స్లో మహిళలు పాల్గొనడం జరిగింది. దిస్ ఫార్మాట్ వాజ్ లేటర్ రిప్లేస్డ్ బై ది హెప్టాథ్లాన్. ఈ పెంటాథ్లాన్ గేమ్ని రానున్న రోజులు అంటే 1964 సంవత్సరంలో ఈ హెప్టాథ్లాన్గా మార్చబడింది విత్ ది ఎడిషన్ ఆఫ్ ది జావలిన్ అండ్ 800 మీటర్స్.
పెంటాథ్లన్ ఉన్నటువంటి 5 ఈవెంట్స్‌కితో పాటు రెండు అంశాలను అంటే జావెలిన్ త్రో అండ్ 800 మీటర్స్ 2 ఈవెంట్స్‌ని కలిపి హెప్టాథ్లన్ ఈవెంట్‌గా తయారు చేయడం జరిగింది. ద ఈవెంట్ వాస్ ఫస్ట్ contested at the 1983 International Athletic Association of Federation World Championship and then the Olympic Games in the Los Angeles. 1983 సంవత్సరంలో ఈ ఫస్ట్ కాంటెస్ట్ అనేది జరగడం జరిగిందని మన చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. అసలు పెంటాథ్లన్లో మనం 5 ఈవెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఈ ప్రస్తుతానికి ఈ మోడర్న్ పెంటాథ్లన్ అనేది గమనిస్తే ఇందులో ఫెన్సింగ్, 200 మీటర్స్ ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ అండ్ హార్స్ రైడింగ్ అండ్ పిస్టల్ షూటింగ్ అండ్ 3200 మీటర్స్ రన్నింగ్ ఇన్ మోడర్న్ పెంటాథ్లన్ అనేది మనం ముందుగా చెప్పుకున్నటువంటి అథ్లెటిక్స్లో ఉన్నటువంటి జంప్స్, త్రోస్, రన్స్ను మాత్రమే తీసుకుని చేయడం జరిగింది. అయితే రానున్న ఈ భవిష్యత్తులో మారుస్తూ కూడా దీన్ని ఒలింపిక్స్కి ఎలా చేశారంటే మోడర్న్ ఒలింపిక్స్ని తయారు చేసి దీన్ని ఇందులో ఫెన్సింగ్ అనే ఈవెంట్ని, స్విమ్మింగ్ అనే ఈవెంట్ని, హార్స్ రైడింగ్ అనే ఈవెంట్ని, షూటింగ్ అనే ఈవెంట్ని, అలాగే ఒక రన్, ఈ 5 వేరు యొక్క గేమ్స్ని తీసుకుని వేరు 5 రంగాలకు చెందినటువంటి పూర్తి డిఫరెంట్తో ఉన్నటువంటి 5 రంగాలతో కలిపి ఈ మోడర్న్ ఒలింపిక్స్ని తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పెంటాథ్లన్ అనేది మనం ఒక హై స్కూల్ లెవెల్స్ నుంచి చూసుకుంటే ద పెంటాథ్లన్ is also common in high school athletics. It is a different combination of disciplines and is seen as a smaller version of the decathlon or the heptathlon. For boys it is 110-meter hurdles, long jump, shot put, high jump and 1500 meters run. పెంటాథ్లన్ అనేది స్కూల్ లెవెల్స్లో చూసుకుంటే మనం 110 మీటర్ల హడిల్స్, 110 మీటర్ల హడిల్స్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్ అండ్ 1500 మీటర్స్ రన్ను నిర్వహిస్తున్నారు. బాలికల విషయానికి వస్తే ఫర్ గర్ల్స్ ఇట్ ఈజ్ 100 మీటర్స్ హడిల్స్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్ అండ్ 800 మీటర్స్ రన్. A little bit different in the boys and girls for the pentathlon event. ఓకే, అసలు ఈ యొక్క కంబైన్డ్ ఈవెంట్స్ అనేది ఎందుకు ప్రవేశపెట్టారనే విషయం తెలుసుకుంటే మనం ఒలింపిక్స్లో వేగానికి మనం ముందుగా గుర్తుకొచ్చేది హుసేన్ బోల్ట్. అలాగే 200 మీటర్స్లో కూడా ఇతను విజేత. కేవలం ఇతను రన్స్ మాత్రమే చేయగలడు, వేగంగా పరిగెత్తగలడు. అలాగే ఒక క్రికెట్ అంశంలో తీసుకుంటే కోహ్లీ బ్యాటింగ్ మాత్రమే చేయగలడు, వేగంగా సెంచరీలు చేయగలడు, కానీ బౌలింగ్ మాత్రం చేయలేడు. అలాగే ఒక అనిల్ కుంబ్లే కానీ లేకపోతే జవగత్ శ్రీనాథ్ కానీ ఇటువంటి వాళ్ళు తీసుకుంటే మనం కేవలం వాళ్ళు బౌలింగ్ మాత్రమే చేయగలరు. అటుకంతా ఎందుకు చెప్తుందంటే మనం ఒక ఆల్రౌండర్ కావాలంటే దానికి ఎన్నో అంశాలు, ఎంతో ప్రతిభ కూడా కావాలి. కేవలం ఒక్క ఈవెంట్లో మాత్రమే అతను ప్రతిభ చూపితే సరిపోదు. ఓకే, రైట్. హుసేన్ బోల్ట్ని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కేవలం ఇతను పరిగెత్తగలడు మాత్రమే, కేవలం వేగంగా పరిగెత్తగలడు. అలాగే ఇతను జంప్ చేయలేడు, త్రో చేయలేడు. అలాగే క్రికెట్లో చెప్పుకుంటే మనం కోహ్లీ మాత్రమే కేవలం బ్యాటింగ్ చేయగలడు. రోహిత్ శర్మ తీసుకుంటే బ్యాటింగ్ మాత్రమే చేయగలడు. కానీ ఇలా బౌలింగు, ఫీల్డింగు, బ్యాటింగు చేయగలిగినటువంటి ఎవరన్నా మన ఉదాహరణ చెప్పుకుంటే
సపోజ్ మన దాంట్లో రవీంద్ర జడేజా, సురేష్ రైనా, ఇలా పాత్రలను తీసుకుంటే కపిల్ దేవ్. మీకు అందరికీ తెలుసు 1983లో ఇండియాకి తొలిసారిగా క్రికెట్లో వరల్డ్ కప్ను మనకి అందించినటువంటి వ్యక్తి కపిల్ దేవ్. క్రికెట్ బతుకున్నంతకాలం ఇతను యొక్క చరిత్ర ఎప్పటికీ అలాగా నిలిచిపోయి ఉంటుంది. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటామంటే కపిల్ దేవ్ కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, బ్యాటింగ్లోనూ కూడా సత్తా చాటి ఆ రోజు మనకి వరల్డ్ కప్ను అందించడం జరిగింది. అలాగే అథ్లెటిక్స్ విషయానికి వస్తే మనిషి యొక్క ఆల్రౌండ్ ప్రతిభను తెలుసుకోవడం కోసమే ఈ కంబైన్డ్ ఈవెంట్స్ని ప్రవేశపెట్టారు. ఒక మనిషి కేవలం రన్స్ మాత్రమే కాదు, జంప్స్ మాత్రమే కాదు, త్రోస్ మాత్రమే కాదు, ఇలా 3 ఈవెంట్స్లో కూడా సత్తా చాటి వాళ్ళ వ్యక్తుల్ని మనం ఆల్రౌండర్గా పేర్కొంటాం. ఇటువంటి ఆల్రౌండర్ కోసం మేము పెట్టిందే ఈ కంబైన్డ్ ఈవెంట్స్. ఈ కంబైన్డ్ ఈవెంట్స్లో విజయం సాధించడం అనేది సాధారణ విషయం కాదు. ఎందుకంటే షార్ట్ రన్స్ పరిగెట్టాలి, లాంగ్ రన్ పరిగెట్టాలి, అండ్ త్రోస్ అండ్ జంప్స్, ఇలాగా డెకాథ్లన్ 10 ఈవెంట్స్లోను, అండ్ హెప్టాథ్లాన్ 7 ఈవెంట్స్ను, అండ్ పెంటాథ్లాన్ 5 ఈవెంట్స్లో కూడా అతను ప్రతిభ చూపితేనే ఆ యొక్క ఈవెంట్లో అతను మొదటి స్థానంలో నిలుచుకోగలుగుతాడు, అందరి మనల్ని పొందగలుగుతాడు. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ కంబైన్డ్ ఈవెంట్స్ అనేది చాలా కష్టతరమైనదని చెప్పడం కాదు, కానీ సాధన చేస్తే ఏదైనా సరే సాధించింది ఏది కాదు. సో కంబైన్డ్ ఈవెంట్స్ ది మోస్ట్ బెనిఫిట్స్ ఆఫ్ అథ్లెటిక్స్. ఓకే, ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత సమాచారం నేను అందించగలిగానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.